హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మామ్ డాడ్ మహి ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఇది ఒక స్పెషల్ రెసిపీ. అసలు ఇది ఇష్టం లేని వాళ్ళంటూ ఉండనే ఉండరు. అంత బాగుంటుంది, అంత టేస్టీగా, అంత ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ అనుకొని చాలామంది చేయడం కూడా మానేస్తారు. ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో ట్రై చేయరు. కానీ ఆ బయట తినేదానికంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ అని ట్రై చేయకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా కట్ చేసుకొని, మేమైతే 2 kg రైస్ తీసుకున్నాము. 2 kg రైస్కి 1 kg ఆనియన్ మంచిగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇట్లా మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 kg రైస్కి 2 kg చికెన్ తీసుకున్నాము. క్వాంటిటీ వైజ్గా 2 kg రైస్, 2 kg చికెన్, 1 kg ఆనియన్. ఇంకా మనం గిన్నె మంచిగా ఇట్లా వెడల్పాటిది పెద్దది తీసుకోండి. తీసుకునేటప్పుడు మనం బిర్యానీ ఎందులో దమ్ అయితే చేస్తామో అదే గిన్నె తీసుకోండి. అందులోనే చికెన్ మ్యారినేషన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ 10 గిన్నెలు 10 గిన్నెలు ఎందుకండి, ఒక గిన్నెలో డైరెక్ట్ అందులోనే కలిపి అందులోనే దమ్ చేస్తే సరిపోతుంది కదా. ఇంకా ఇందులో చికెన్ తీసుకొని మంచిగా ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి. బిర్యానీ చేస్తే గిన్నెలు కూడా ఎక్కువ పడతాయని చాలామంది అనుకుంటారు, కానీ ఇట్లా మనం ప్లాన్ వైజ్గా చేసుకుంటే ఏమీ అవ్వవండి, గిన్నెలు ఏమి అవ్వవు. చాలా సింపుల్గానే అయిపోతుంది. ఇంకా ఇందులోనే అల్లం వేసుకోవాలి. అన్నీ ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా బిర్యానీ. ఆ తర్వాత కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే మనం ఇంకా తర్వాత ఎందులో యాడ్ చేయం కదా, ఇదే మసాలా మనకి ఏదైనా చికెన్లోనే వేసుకోవాలి. అందుకే బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ 1, 2, 3 అట్లా వేసుకోండి. అన్నీ రా మసాలాస్ అన్నీ మంచిగా వేసుకొని ఆ తర్వాత లెమన్ జ్యూస్ మనం ఫస్టే ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నామంటే ఇట్లా ఈజీగా అయిపోతుంది. ఇంకా లెమన్ జ్యూస్ కూడా మంచిగా ఇట్లా చేయబెట్టి వేసేసుకోండి. ఏమైనా సీడ్స్ ఉంటే బిర్యానీలోకి రాకుండా ఉంటాయి. 2 లెమన్స్ జ్యూస్ చేసి పెట్టుకున్నాం మేము. 2 లెమన్స్ వేస్తున్నాం, 2 లెమన్స్ జ్యూస్. ఈ క్వాంటిటీకి అంటే 2 kg రైస్, 2 kg చికెన్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది. 2 లెమన్స్ జ్యూస్ సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా 2 కప్స్ పెరుగు వేసుకోవాలి. మేము అంటే బిర్యానీ చేద్దామన్న ప్లాన్ ముందు లేదు కాబట్టి ఇంకా పెరుగు కూడా బయట నుంచే తీసుకున్నాము. 2 కప్స్ వేసినాము. ఆ తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్టే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ మ్యారినేషన్ చేస్తేనేమో మంచిగా మ్యారినేషన్ అవుతుంది, కానీ మళ్ళీ ఆనియన్స్ ఉండవు కదా, అందుకని మనం ఫస్ట్ ఆనియన్ డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాతనే చికెన్ మ్యారినేషన్ చేసుకుంటే ఇందులో ఆనియన్స్ వేయచ్చు. ఇలాంటి కొన్ని టిప్స్ మనకి తెలియాలండి, అప్పుడైతేనే మనకు ఈజీగా అయిపోతుంది, ఎక్కువ రిస్క్ లేకుండా అయిపోతుంది వంట. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ముక్కకి ఈ మసాలాస్ అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చేతితోటే కలుపుకోవాలి, స్పూన్స్ ఏం యూజ్ చేయొద్దు. ప్రతి పీస్కి మసాలా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి, లేదంటే టేస్ట్ అంతా బాగోదు. చికెన్ ఎంత మంచిగా కలుపుకొని మంచిగా ఎంతసేపు మ్యారినేషన్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది బిర్యానీ. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మంచిగా బాగా ప్రెస్ చేస్తూనే కలపాలి, అప్పుడైతేనే ప్రతి ముక్కకి మంచిగా బట్టి బాగుంటుంది టేస్ట్. పీస్ కూడా మంచిగా స్పైసీగా ఉంటుంది. పీస్ లోపలికి కూడా మంచిగా స్పైసెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతే అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది పీస్ బిర్యానీలో. ఇంకా మంచిగా ఇట్లా కలిపి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలపాలి. పచ్చిమిర్చి కట్ చేయకపోయినా పర్లేదు, డైరెక్ట్ వేసేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఈ గిన్నెలో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నీ ఇంకా మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలి. ఇంకా మ్యారినేషన్ అయిపోతుంది అది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ ఏమిటంటే మంచిగా బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇంకా ఇదే బియ్యంలో
రైస్ ఉడికించడానికి కూడా కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటేనే రైస్ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇంకా ఇందులోనే ఆయిల్, కొంచెం మిరియాలు, ఒక 4-5 యాలకులు, లవంగాలు, ఇంకా చిన్న చిన్న పీసులు దాల్చిన చెక్క ఒక 2-3, ఒక 4-5 బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, తక్కువ అస్సలు తీసుకోవద్దు. ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఇట్లా లెమన్ జ్యూస్ వేయడం వల్ల, ఆయిల్ వేయడం వల్ల మంచిగా రైస్ పొడి పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. బిర్యానీ మంచిగా పొడి పొడిలాడుతూ వస్తే ఆ టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. ఇంకా ఇందులోనే సాల్ట్ వేసుకోండి, కల్లుప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో సన్నుప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. రైస్కి కూడా కొంచెం ఉప్పు ఫ్లేవర్ పడితే చాలా బాగుంటుంది కదా. ఇంకా రైస్ మంచిగా 90% కాదు, అందరూ 90% ఉడకబెట్టుకుంటారు, కానీ ఒక 60% ఉడికితే చాలు. మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఒక 5-6 నిమిషాలలో ఉడికిపోతుంది. ఇంకా దీన్ని మంచిగా మనం చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా నీళ్ళని వడకట్టినట్టు చేసి ఇంకా లేయర్గా వేసుకోవడమే. రైస్ అంతా ఇట్లా పొడి పొడిగా వేసుకోవాలి, ఇట్లా పోసినట్టు వేయాలి రైస్ని. చికెన్ కవర్ అయ్యేలాగా చికెన్ పైన మొత్తం అప్లై చేసినట్లుగా వేసుకోవాలి రైస్. సేమ్ ఇదే విధంగా ఇంకా రైస్ అంతా కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా పైన అంటే ప్రెస్ చేయకుండా లైట్గా ఇట్లా స్ప్రెడ్ చేసినట్లుగా అనాలి. రైస్ మంచిగా ఎగుడు దిగుడు లేకుండా సాఫ్ట్గా అనాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనం, అవి కూడా వేసేసి మంచిగా ఇట్లా చల్లుకోవాలి. రైస్ మొత్తం కలిసేలాగా మంచిగా రైస్ పైన ఇట్లా పొడి పొడిలాగా వచ్చేలాగా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రతి లేయర్కి కూడా నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా నెయ్యి చుట్టువాళ్ళ ఇట్లా గిన్నె అంచుల వెంబడి పోస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి కూడా వేసేసి ఇంకా మళ్ళీ రైస్ వేసి మళ్ళీ రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసి ప్రెస్ చేయకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఇంకా లెమన్ జ్యూసు, ఇంకేదైనా కలరు అట్లాంటివి ఏమైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఎలాంటి కలర్స్ యూజ్ చేయట్లేము, న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. మీకు న్యాచురల్ కలర్ కావాలంటే కూడా నేను మీకు ఒకటి చెప్తాను. న్యాచురల్ కలర్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మనం ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ అయ్యాక అందులో పసుపు వేసి పక్కకు పెట్టేసుకోవడమే, అంతే. అది కొంచెం ఎల్లోయిష్గా, బిర్యానీ ఎల్లోయిష్గా అక్కడక్కడ వస్తే అట్లా కూడా బాగుంటుంది. నేను చేస్తాను అలాగే, కాకపోతే ఈసారి చేయట్లేదు, ప్లెయిన్గా రైస్ కావాలని. ఇంకా సేమ్ ఇదే విధంగా మంచిగా రైస్ పొడి పొడిలాడుతూ వేసేసుకొని రైస్ అంతా స్ప్రెడ్ చేసి ఆ తర్వాత పైన ఎగుడు దిగులు లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసి రైస్ని సమానంగా చేసి ఆ తర్వాత మళ్ళీ పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఇంకా ప్రతి లేయర్కి రైస్ ఎంత క్వాంటిటీలో వేసుకుంటే అన్ని లేయర్స్ ఎక్కువ వస్తాయి. ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ అట్లా పెట్టుకొని ఇంకా దమ్ చేసేసుకోవాలి. ఇట్లా బరువు పెట్టేశాను. ఇంకా పెద్ద క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మేము బిందె పెట్టేసుకున్నాము బరువు కోసమని. తక్కువ క్వాంటిటీ అయితే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి బరువు పెట్టేసుకోవడమే. ఇంకా చూడండి, ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో కదా, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. అసలు పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే మామూలుగా లేదు, అసలు చాలా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. మీరు 10 minutes హై ఫ్లేమ్లో, 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. 30 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ అక్కడక్కడ మసాలా పీస్ కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది, లోపల కూడా మసాలా వెళ్ళింది. చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.